ఎల్పియు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పియు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. సాక్షి కార్యాలయాలపై దాడిని నిరసిస్తూ సాక్షి ఉద్యోగులు విజయవాడలో ధర్నా చేపట్టారు. పత్రికా స్వేచ్ఛపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించారు. కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తున్నందుకే ఈ దాడులు చేశారని విమర్శించారు. టీడీపీ ఎమ్మెల్యేలు వారి కుటుంబ సభ్యులే నేరుగా దాడులకు దిగటం దారుణమన్నారు. ప్రజల గొంతుకను నొక్కుతున్న కూటమి సర్కార్ తీరును నిరసించారు. రాష్ట్రంలో మహిళలు బాలికలపై జరుగుతున్న దాడులను గాలి కొదిలేసి కక్ష సాధింపు రాజకీయాలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. డిబేట్లో పాల్గొన్న విశ్లేషకుడి అభిప్రాయాన్ని సాక్షి టీవీకి ఆపాదించడం సరికాదన్నారు. మహిళలను అవమానపరిచారనే తప్పుడు అభిప్రాయాన్ని అంటగట్టి దురుద్దేశపూర్వకంగా కుట్రలు చేశారని జర్నలిస్టులు ధ్వజమెత్తుతున్నారు. ఉద్దేశపూర్వకంగా సాక్షి కార్యాలయాలపైన ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలను పరిరక్షించేటువంటి బాధ్యతలో ఉన్నటువంటి హోదాలో ఉన్నటువంటి అధికార పక్షానికి సంబంధించినటువంటి వ్యక్తులు, శాసనసభ్యులు, కుటుంబ సభ్యులు వచ్చి దాడులు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తాం. ఇది పత్రికా స్వేచ్ఛ పైన ఉద్దేశపూర్వకంగా చేస్తున్నటువంటి దాడి. సాక్షి టీవీలో జరిగిన ఒక డిబేట్లో వేరొక జర్నలిస్ట్ వ్యక్తం చేసినటువంటి అభిప్రాయాన్ని దాన్ని సాక్షికి ఆపాదించి సాక్షి మీడియా మహిళల్ని అవమానపరిచిందంటూ ఒక తప్పుడు దురుద్దేశాన్ని అంటగట్టి ఒక కుట్రపూరితంగా దాడులు చేయడం. ఎందుకంటే దీనికి సంబంధించి ఆ డిబేట్లో పార్టిసిపేట్ చేసినటువంటి కొమ్మినేని శ్రీనివాస్ గారు అతను అనకపోయినప్పటికీ కూడా కొమ్మినేని శ్రీనివాస్ గారి పైన అక్రమ కేసు పెట్టారు, అరెస్ట్ చేశారు. ఈరోజు రాష్ట్రంలో ప్రజల తరపున, పీడిత వర్గాల తరపున, బాధితుల తరపున, ముఖ్యంగా ఆ మహిళల తరపున ఒక గొంతుగా నిలిచినటువంటి సాక్షి మీడియా పైన జరిగినటువంటి ఈ దాడుల్ని రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యవాదులు కూడా ఖండించాలి. ఖచ్చితంగా ఈ పోరాటం కొనసాగుతుంది. ఖచ్చితంగా ఇటువంటి దాడులను, ఇటువంటి కుట్రలను కూడా సాక్షి ఎదుర్కొంటుంది, జర్నలిస్టులు కూడా ఎదుర్కొంటారు. ఎందుకంటే జర్నలిస్టులకి ప్రభుత్వాల మీద పోరాటాలు కొత్త కాదు, ఇటువంటి దాడుల్ని ఎదుర్కోవడం కూడా కొత్త కాదు. ఈ రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ జరగనటువంటి దాడులు పత్రికల కార్యాలయాలపైన ఈ గత 3 రోజులుగా జరిగాయి కనుక దీన్ని అందరూ ఖండించాలని కోరుతున్నారు. అంటే కేవలం కుట్రపూరితంగా ఈ ఏదైతే వారు నేరం జరిగిందని భావిస్తున్నారో దానిని సాక్షి పత్రికకి, సాక్షి యాజమాన్యానికి, సాక్షి పత్రికకి ఆపాదించి సాక్షి పత్రిక కార్యాలయాల మీద దాడులు జరిపి సాక్షి సిబ్బంది మానసిక స్థైర్యాన్ని దెబ్బతీసి తద్వారా పత్రిక మనుగడను దెబ్బతీయాలనే ఒక పెద్ద కుట్ర కనిపిస్తూ ఉంది. దీనికి వ్యతిరేకంగా ప్రజాస్వామ్యంలో 4వ స్తంభమైన జర్నలిజాన్ని కాపాడుకోవటం కోసం, పత్రికలను కాపాడుకోవటం కోసం నాణ్యానికి 2వ వైపు చూపాలనే మా ధ్యేయం నెరవేరటం కోసం ఈ ధర్నా చేయాల్సి వచ్చింది. 2వ వైపు ఉంటేనే అది చెల్లుబాటు అవుతుంది. మనం ప్రజాస్వామ్యం సత్తురూపాయిగా మారిపోవాలా, లేకపోతే ప్రజాస్వామ్యం మనుగడ అనేది కొనసాగాలా, ప్రజల గొంతును నొక్కకుండా ప్రజల అభిప్రాయాలు, ప్రజల ఇబ్బందులు వెలుగులోకి తీసుకురావాలని మనం నిర్ణయించుకోవాలి.